గ్రామ వార్డు వాలంటీర్ల రాజీనామాలనేవి యాక్సెప్ట్ చేశారా లేదా అనే విషయాన్ని ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. నాకు తెలిసి నేను చెప్పే ప్రాసెస్‌లో ఇప్పటి వరకు యూట్యూబ్‌లో వీడియో అయితే రాలేదని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను కదా! ఎలానో వీడియోలు అయితే వస్తాయి. అలాంటి వీడియోల్లో నా వీడియో అనేది కొట్టుకుపోకుండా ఉండాలంటే అక్కడ లైక్ బటన్ అయితే ఉంది కదా! అదైతే క్లిక్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ అయితే కాదు గానీ ప్రభుత్వ వెబ్‌సైట్ ఆధారంగానే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నాను. అది ఎలా అంటే 2024 జూలై 21వ తేదీ నాటికి ఏపీలో మొత్తం 2,44,000 వాలంటీర్లు అయితే యాక్టివ్‌లో అయితే ఉన్నారు. ఇక ఆ కౌంట్ అనేది 2024 జూలై 22వ తేదీ నాటికి అంటే ఒక్కరోజు టైంలోనే 1,50,050కి అయితే తగ్గిపోయింది. అంటే మాక్సిమం రాజీనామాలన్నీ కూడా జూలై 22వ తేదీన అయితే యాక్సెప్ట్ చేశారు. ఇక ఇంకా 1,50,050 మంది వాలంటీర్లు అయితే యాక్టివ్‌లో అయితే ఉన్నారు కదా! అంటే నేను ఈ వీడియో చేసే టైంకి 1,50,050 మంది వాలంటీర్లు అయితే యాక్టివ్‌లో అయితే ఉన్నారు. ఆ యాక్టివ్‌లో ఉన్న వాలంటీర్లలో మీరు ఉన్నారా లేదా అనే విషయాన్ని ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఈ వెబ్‌సైట్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇది వచ్చేసి అటెండెన్స్‌కి సంబంధించింది. ఇక్కడ చూసారు కదా! నేను వీడియో చేసే రోజు వచ్చేసి ఆగస్టు 14వ తేదీ 2024. ఈ టైంకి మొత్తం యాక్టివ్‌లో ఉన్న వాలంటీర్లు వచ్చేసి 1,50,050 మంది. ఆ తేదీ అనేది మీకు మార్చి అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు జూలై 21వ తేదీ అయితే పెడుతున్నాను. ఇలా జూలై 21వ తేదీ పెట్టిన తర్వాత ఇక్కడ కౌంట్ అయితే చూసారు కదా! మొత్తం 2,44,126 మంది వాలంటీర్లు యాక్టివ్‌లో అయితే ఉన్నారు. ఇక ఒకరోజు మార్చి అయితే చూపిస్తాను. అంటే 22వ తేదీ అయితే అప్లై చేసి అయితే చూపిస్తాను. చూసారు కదా! జూలై 22 సెలెక్ట్ చేసినట్లయితే 1,50,050 మంది వాలంటీర్లు మాత్రమే యాక్టివ్‌లో అయితే ఉన్నారు. అంటే వాలంటీర్ల రాజీనామాలు అనేవి జూలై 21, 22 ఈ తేదీ మధ్య అయితే యాక్సెప్ట్ అయితే చేశారు. ఇక మిగిలిన 1,50,050 మంది వాలంటీర్లు అయితే ఇక్కడ యాక్టివ్‌లో ఉన్నారు కదా! ఆ వాలంటీర్లలో మీరు ఉన్నారా లేదా అంటే విధుల్లో మీరు ఉన్నారా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీ జిల్లా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మండలం పేరు. అలా క్లిక్ చేసిన తర్వాత ఆ మండలం పరిధిలో ఏవైతే సచివాలయాలు ఉన్నాయో ఆ సచివాలయాల పేర్లు అయితే వస్తాయి. ఇప్పుడు మీ సచివాలయం పేరైతే ఉంటుంది కదా! ఆ పేరు ఎదురుగా వాలంటీర్ల వివరాలు అయితే ఉంటాయి. ఇక్కడ చూసారు కదా! టోటల్ వాలంటీర్స్ అని కౌంట్ అయితే ఉంది. మీ విలేజ్ ఎదురుగా ఇక్కడ హైలైట్ అయ్యి ఉంటాయి. వాలంటీర్ల కౌంట్ అనేది హైలైట్ అయ్యి ఉంటే అక్కడైతే క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసినట్లయితే ఎవరైతే వాలంటీర్లు ప్రస్తుతం నేను వీడియో చేసే టైంకి అంటే ఆగస్ట్ 14న వీడియో చేస్తున్నాను కదా! ఆ టైంకి ఎవరైతే వాలంటీర్లు యాక్టివ్‌లో ఉన్నారో వారి వివరాలు అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. వారి యొక్క రాజీనామాలు యాక్సెప్ట్ చేస్తే వారి పేరు అనేది ఆ లిస్టులో అయితే ఉండదు. లేదంటే మొత్తం విలేజ్ మొత్తం రాజీనామాలు చేస్తే అక్కడ 0 అని చూపిస్తుంది. ఎవరి పేరు కూడా అంటే అక్కడ కౌంట్ అయితే హైలైట్ అవ్వదు. అలాగే మీరు ఇక్కడ డేట్ కూడా మార్చుకుని అప్లై చేయొచ్చు. 14, 13, 12 ఇలా ఉన్నాయి కదా! ఈ వెబ్సైట్ వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే అందుబాటులో అయితే ఉంటుంది. ఆ డేట్ అయితే సెలెక్ట్ చేసుకుని మీరు ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రెజెంట్ స్టేట్లో ఉన్న 1,50,050 మంది వాలంటీర్లలో మీరు యాక్టివ్‌లో ఉన్నారా లేదా అనే విషయాన్ని అయితే తెలుసుకోవచ్చు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఒక వెబ్సైట్ ఆధారంగా అయితే ఇచ్చాను కదా! ఇక గ్రౌండ్ లెవెల్‌లో ఎవరు రాజీనామాలు చేశారు ఏంటనే విషయాల్లో అయితే మీ ఎంపీడీఓ ఆఫీస్‌లో అయితే తెలుస్తాయి.